ఏం లేదు గురువుగారు, మేము ఒక చిన్న ఉపాయం ఒకటి అనుకున్నాము. అంటే మేము రావచ్చునా లేదా అడుగుదామని. అడగండి, చెప్పండి. నేను శ్రీ విద్య ఆ రూట్లోకి రావాలనుకుంటున్నాను. ఉమ్, మీరు కొంతమందికి చెప్పిన వీడియోలు చూసి మీకు కాల్ చేస్తున్నాను. ఓకే. నేను ఇప్పుడు గత ఒక వారం నుంచి ఈ ఆలోచనలో ఉన్నాను. ఓకే. సరే, ఇవాళకి మీ నెంబర్ మాకు దొరికింది. ఓకే. నాకు ఫస్ట్ గురువుల దగ్గర ఏమీ అబద్ధం చెప్పకూడదు. నాకు వచ్చి ముఖ్యంగా నాకు ఇష్టమైన దేవత నా తల్లి వారాహి దేవి మీద నాకు ఇంట్రెస్ట్. ఓకే. ఆ తల్లి పాదాలు పట్టుకోవాలంటే డైరెక్ట్గా ఆ రూట్లో పోకూడదు, వేరే రూట్లో శ్రీ విద్య రూట్లో పోయి పట్టుకోవాలా నేను ఆయన నాకు ఒక ఐడియా ఇచ్చాడు. ఉమ్, ఆ విధంగా నేను ఈ శ్రీ విద్యలోకి వచ్చి దీన్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకొని నేను ఆ తల్లి పాదాలు పట్టుకోవాలని నా యొక్క ఆశ. ఉమ్, ఈ జన్మంలో ఈ భూమి మీద నేను మనిషిగా పుట్టినందుకు నేను ఏదైనా ఒక తల్లి ఉపదేశం, మంత్రోపదేశంతో, ఒక శక్తితో నేను 10 మందికి నేను న్యాయం చేయాలని, నా కుటుంబం బాగుండాలనే ఒక ఆలోచన. ఉమ్, ఇది ఒక ఐడియా, మీ ఐడియా ఎట్లుంది? మేము దానికి అర్హులమా కాదా? ఉమ్. ఇది ఏమన్నా మీరు చెప్పగలుగుతారని మీతో సంప్రదించడానికి ప్రయత్నం చేశాను. నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? అయ్యా, నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? మీ నెంబర్ యూట్యూబ్లో ఉంది కాబట్టి నేను చేశాను. ఓకే. ఓకే, సరే. ఇప్పుడు మీది వాయిస్ రికార్డ్ చేస్తాను, యూట్యూబ్లో పెడతాను. ఓకేనా మీకు? ఎందుకంటే నలుగురికి తెలుస్తుంది కదా. అవునవును, పెట్టుకోండి, పర్వాలేదు. సరే. ఇప్పుడు ఒకటి ఏంటంటే, శ్రీ విద్య ఉపాసన అనేది మహాసముద్రం. అది అవును, ఒకటి అంత ఆది ఉండదు, అంతం ఉండదు. అవును, ముందు నుంచి ఎట్లా ఉంటుందో తెలియదు. వేసుడు అని యువర్ మైండ్ సెట్, ఒక వ్యక్తి సాధకుడి యొక్క మైండ్ సెట్ అది. దీంట్లో ఎలా అంటే తాడు దన్నేవాడు, తల దన్నేవాడు కూడా ఉంటాడు దీంట్లో. ఎందుకంటే ఇది ఎందుకు చేస్తామో ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. ఏ అక్కల కోసము ఫస్ట్ మెయిన్ మన శక్తి సామర్థ్యాలు ఏంటి అది చూసుకోవాలి. ఫస్ట్ శక్తి సామర్థ్యాలు చూసుకోకుండా సరైన గురువు లేకుండా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఒకవేళ ప్రాబ్లం అయిందనుకోండి, రేపటి మనల్ని సేవ్ చేసే వ్యక్తి ఒకడు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మీరు వారాహి అన్నారు కాబట్టి, వారాహిలో చాలా ఉంటాయి. చాలా ఒక ఏ దేవత అయినా నిర్దిష్టమైన సహస్రనామాలు ఉన్నాయి, అష్టోత్తరాలు ఉన్నాయి కాబట్టి అన్ని అవతారం ఎత్తుతుంది అమ్మవారు కూడా. ఇప్పుడు ఈ వారాహిలు అనేది చాలా రకాలుగా ఉంటుంది. మళ్ళా స్వప్న వారాహి ఉందనుకో, ఒకవేళ శ్మశాన వారాహి ఉంటుంది. ఇలా చాలా రకాల వారాహి దేవతలు ఉంటారు అనమాట దీంట్లోనే. ఇందులోనే మనకి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ కాదు, ఏది సిద్ధిస్తుంది లేదు చూసుకోవాలి మనం. ఒకటి ఏంటంటే దీంట్లో ఏంటంటే, ఇప్పుడు మీకు ఉదాహరణకి ఏదైనా గురువు సంప్రదించారనుకోండి, వేళ ఏ అక్కడ కోసం నువ్వు సాధన చేస్తున్నావో చెప్పాలి. ఇప్పుడు నీ కుటుంబం వరకైనా, లేకపోతే నువ్వు గురువు కావాలనుకుంటున్నావా, విద్య కావాలనుకుంటున్నావా చూసుకోవాలి. దీంట్లో కుటుంబం వరకు మా పర్సనల్గా అంటేనే ఒక రకంగా ఉంటుంది అనేది మార్గం అనేది. లేకుంటే మీకు ఒకవేళ మీరు లేదు, మీకు గురువు కావాలనుకుంటున్నా, సిద్ధుని కావాలనుకుంటున్నా, ఒక సిద్ధి పొందాలనుకుంటున్నా, లేకపోతే నేను సరే ఏది చేసుకుందాం అనుకున్నా దానికంటూ లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబంతో 4 కుటుంబాలు మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను సాయం చేయాలి. ఓకే, ఇది పెద్ద అనమాట. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది ఏం చేస్తారు, స్వతహా వర్క్ చేసుకుంటారు మ్యాక్సిమం. ఎందుకంటే పై స్టెప్ అనేది కొంచెం భయంకరంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే, ఇప్పుడు మీరు కర్మ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఉదాహరణకి మీరు నా దగ్గరకు వచ్చారు పరిహారం కోసం. ఆ పరిహార క్రమం అనేది మనం వాళ్ళకి పరిహారం చేస్తాం వాళ్ళకి. ఆ పరిహారం అనేది మనం వెంటాడుతుంది కర్మ చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు సంతానం లేదనుకోవేళ, మాకు పీరియడ్ ఆఫ్ టైంలో డేట్ వచ్చినప్పుడు ఒక నొప్పి పెడుతుంది కదా, గర్భం నొప్పి పెడుతుంది కదా, ఆ నొప్పి మనం భరించాలి.
అవును. అది ఏ కర్మ అయినా, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ అయినా, వైట్ మ్యాజిక్ అయినా, ఎదుటి వ్యక్తి మనకు ఆశ్రయించినప్పుడు అతని కర్మను మనం తీసుకోవాలి అక్కడ. అవును. ఎందుకంటే కర్మను తీసుకోకుండా సాధ్యం కాదు అది. అవును. ఒక మహాభారతంలోనే ఇప్పుడు కృష్ణుడు మహాభారత యుద్ధానికి మొత్తం అన్నిటి తానే ముందు నడిపించాడు కాబట్టి గాంధారి యొక్క శాపాన్ని అతనే తీసుకున్నాడు. ఉమ్. అట్లా ఉంటాయి అంత శాస్త్రం కూడా. అయితే ఒకటేంటంటే మీరు శ్రీ విద్య ఉపాసన పొందాలి అనుకుంటే ఒక నిర్దిష్టమైన గురువుని సంప్రదించాలి. ఉదాహరణ చెప్తున్నా వినండి. అయితే సరే. ఇందులో ఆ గురువుకి ఎంత విద్య వచ్చు, అవును. ఆ గురువుకి ఎంత విద్య వచ్చు, ఆ అల్పుడా లేకపోతే సిద్ధుడా లేకపోతే నాటకం ఆడుతుండా లేకపోతే పేరు చెప్పుకొని తిరుగుతుండా చూసుకోవాలి. ఉమ్. ఉమ్. ఓకేనా. అతని కానించి మనకి ఏమైనా విద్య వస్తుందో రాదో మనం పరిశీలన చేసుకోవాలి. ఉమ్. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది లాక్స్ చేస్తారు దీంట్లో. అంటే మనకు తెలియదు కదా గురువు గారు, ఎవరు ఏదో ఇట్లా యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ ఆయన మంచి గురువు వాళ్ళందరూ, ఆయన మంచి గురువు వాళ్ళందరూ అని అనుకుంటాం. కానీ ఆయన లెవెల్ ఎంతవరకు ఉందో మాకైతే తెలియదు కదా. ఇప్పుడు అది వాళ్ళతో సావాసం చేస్తే తెలుస్తుంది. ఆ. ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఉదాహరణ బిజినెస్ చేస్తున్నారు అనుకో, మీకు లాభాలలో బిజినెస్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఆఫర్లు అడ్డగోలు ఆఫర్లు ఇచ్చింది అనుకో, ఒకవేళ ఆ బిజినెస్ అనేది ముందుకు వెళ్తుందా? వెళ్ళదు కదా. అవునవును. ఇది దీంట్లో గుర్తుపట్టుకోవచ్చు అనమాట. వ్యక్తి అబద్ధం ఆడుతుండా, నిజం చెప్తుండా, లేకపోతే నీకు విద్య వచ్చు ఉంటే దానిని పరిశీలన చేసుకోగలగాలి. ఇవే కరెక్టేనా కాదా అని చూసుకోవాలి. మీ వయసు ఎంత ఉంటుంది సుమారు? నా వయసు ఇప్పుడు 53 స్వామి. 53. 53. నువ్వు వారాహిదేవిలో మీరు చేయాలనుకుంటున్నారు. వారాహిదేవిలో చేయాలి. 53, 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మీకు ఛాతీలో బరువు ఉంటుందా ఏమైనా? ఛాతీలో బరువు అయితే ఏముండదు కానీ మంట ఉంటుంది, అప్పుడప్పుడు మంట అనిపిస్తుంది. గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. ఓకే. అయితే ఏంటంటే మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీకు ఇప్పుడు వారాహి లాంటి వీళ్ళు ఇస్తారు ఉపదేశం. ఎవరు ఇస్తారు అంటే కుర్తాల పీఠం వాళ్ళు ఇస్తారు. కుర్తాల పీఠం అవును, సిద్ధేశ్వర భారత్ స్వామి. కుర్తాల పీఠం వాళ్ళు ఇస్తారు. అయితే మీరు వాళ్ళని సంప్రదించండి. ఇప్పుడు మీరు వారాహిలో మీరు చూసుకున్నప్పుడు ఏం చేయండి, ఫస్ట్ వారాహి దేవతకి పూజ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పూజ చేస్తున్నాను గురుగారు, ఇప్పుడైతే చేస్తానే ఉన్నాను. ఇప్పుడు మీకు చేస్తున్నప్పుడు చిన్న పటం అనేది ఒకటి ఉంది నా ఇంట్లో, చిన్న రూపం అనే పటం అనేది ఒకటి ఉంది, చిన్న పేపర్ మీద. ఆ పేపర్ పెట్టుకొని నేను పూజ చేస్తున్నాను. మీకు స్వప్నంలో వచ్చి ఇప్పుడు కనపడలేదా? ఒకసారి నేను ఒకరోజు అనుకున్నాను, అమ్మ సాయిపడి తల్లి అని అనుకున్నాను. సాయిపడ్డప్పుడు అంటే నేను మెడ్రాస్లో బేల్దారి పని చేస్తాను. ఓకే. మా దగ్గర ఒక కూలికి వచ్చే ఆమె రూపంలో వచ్చి, అంటే మా దగ్గర ఆడవాళ్ళు పని చేస్తారు కదా. అవును. వాళ్ళల్లో వచ్చి అప్పుడు మేము ఒక కారు కొనాలని, మా అబ్బాయికి కారు కొనాలని నేను మనసులో అనుకొని మధ్యాహ్నం టైంలో భోజనం చేసి పడుకునేటప్పుడు అట్లా అనుకొని పడుకున్నాను. పడుకున్న తర్వాత మా దగ్గర పనిచేసామో ఒక ఆమె ఆ రూపంలో వచ్చి బండి కావాలనుకున్నాను కదా, నాకు పవన్ కళ్యాణ్ తిప్పాడు కదా వారాహి బండి లారీ, అటువంటి లారీ చూపించింది. చూపించి అదే కలర్ లారీ, సేమ్ అదే బండి అనుకోండి. ఆ బండి చూపించింది. చాలా నీకు ఇది చాలునా నేను అన్నది. చాలులే తల్లి, మీరు ఇచ్చే ఈ యొక్క అనుగ్రహం మాకు చాలు తల్లి అనుకున్నాను. ఆమె నాకు ఆ విధంగా దర్శనం ఇచ్చింది కాబట్టి నేను ఒక కారు కొన్నాను. కారు కొన్న తర్వాత దానికి ఒక 5 లక్షలు ఫైనాన్స్ కావాల్సి వచ్చింది. సరే తల్లి, నాకు ఈ మెడ్రాస్లో ఎవరు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే వాళ్ళతో మాట్లాడి నాకు ఏదైనా లోన్ ఫైనాన్స్ కొంచెం వచ్చేటట్టు ఏర్పాటు చేయి తల్లి అనుకున్నాను. చేశాను. ఓకే. చేసిన తర్వాత నా సైట్లో పనిచేసి ఒక సూపర్వైజరు వాళ్ళకి తెలిసిన తరపున వాళ్ళు ఒక ఫైనాన్స్ ఒకటి పెట్టారు. మనం చెప్పిన రోజు నుంచి మళ్ళీ ఒక వారానికి కూడా అదే రోజుకల్లా నాకు ఫైనాన్స్ ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిన తర్వాత ఇంక అప్పటి నుంచి నేనేం చేశానంటే, ఏదైనా చిన్న తల్లి ఆయన ప్రయాణం బాగా జరుగు, ఇట్లా అట్లా ఏదైనా అనుకుంటుంటే అట్లా నాకు ఇంతవరకు బాగానే జరుగుతున్నది.
ఉమ్. అనుకోకుండా ఒక 2 వారాల కిందట అది ఎట్లా జరిగిందో ఏదో నాకైతే తెలియదు, అంత పర్సెంట్గా తెలియాలి. ఆ కారు యాక్సిడెంట్ అయింది. ఓకే. పామూరు దగ్గర బొట్లగుండూరు రూట్లో ఆ బండి యాక్సిడెంట్ అయింది. మా అబ్బాయి బాడీకి పోయాడు. బాడీకి పోయినప్పుడు ఇంతకుముందు 2 సంవత్సరాల నుంచి బండి తోలుతూనే ఉన్నాడు. బాగానే పోయిండు, బాగానే వచ్చిండు, బాగానే ఉంది. ఓకే. తర్వాత ఆ బొట్లగుండూరు దగ్గరికి పోయిన తర్వాత ఈ అబ్బాయి మరి తెల్లవారుజామున 5 గంటలకు ఎట్లా తను నిద్రపోయాడో ఏమో చేసిందో బండి పోయి ఒక రోడ్డు సైడ్ ఉన్న ఒక పోస్టును పోయి కొట్టేసింది. ఓకే. మా అబ్బాయికి ఏం కాలేదు. బాడీకి తీసుకుపోయిన వాళ్ళలో ఒక లేడీస్కు ఒక అబ్బాయికి ఏం కాలేదు. ఒక అతనికి మాత్రం సైడ్ ఈ బరి చెక్కల్లో వచ్చి లైట్ క్రాక్ అయింది. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి ఆ కారు మెకానిక్ షెడ్లో వేసేసిండు, అయిపోయింది. ఇట్లా నాకు ఏమైనా చిన్న ఇప్పుడు నేను ఇంట్లో దీపం పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నాను. ఆ దీపం అమ్మవారి ఫోటో దగ్గర ఎవ్రీ టైం ఒక బల్లి ఒకటి వచ్చి నాకు దర్శనం ఇస్తుంటుంది. అక్కడ ప్రతిరోజు ఉంటుంది. నేను ఒకరోజు లేట్ అయితే పట్టణం షాప్ నుంచి బయటకు వస్తుంది. నేను వచ్చేదాకా నేను ఆ రూమ్లోకి పోయేదాకా బయటకు ఉంటుంది. నేను రూమ్లోకి పోయిన తర్వాత మళ్ళీ పట్టణం లోపలికి ఆ టౌన్లోకి వెళ్ళిపోద్ది. ఒక్కొక్కసారి బల్లి సౌండ్ అరుస్తుంది కదా, జపం చూసుకునేటప్పుడు ఆ బల్లి సౌండ్ అనేది బల్లి అరుస్తుంది కదా, బల్లి అరిచినప్పుడు ఏ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఒక్క 3 సెకండ్లు 4 సెకండ్లు అట్లా అరుస్తా ఒక పక్కకి వెళ్ళిపోద్ది. మళ్ళీ నా జపం పూర్తయిన తర్వాత మళ్ళీ నేను దర్శనం స్వామి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని నేను బయటకు వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి పటానికి పెట్టిన పువ్వు అనేది ఒక్కొక్కసారి పువ్వు వచ్చి 1-2 పువ్వులు కింద పాదాల దగ్గర పడిపోతుంటాయి. ఇది నాకు జరిగే ఇది. ఇప్పుడు జపం అంటే మీకు మంత్రం ఏమైనా ఉన్నదా? మంత్రం అంటే నేను ఊరికే నేనేదో ఓం నమో వారాహి అనేది ఇదే ఒకటి ఇట్లా పోతా ఉన్నాను. నీ చేతులు గుంజుతాయా నీకేమైనా? ఇప్పుడు మీకు చేతులు గుంజుతున్నాయా అడుగుతున్నా. అట్లా గుంజటం అంటే నాకు ఈ 2 కనుబొమ్మల మధ్య ఈ లాక్డౌన్ టైంలో ఇట్లా యూట్యూబ్ చూసి ఇది ధ్యానం చేయమన్నారు. ధ్యానం చేసిన తర్వాత ఈ 2 కనుబొమ్మల మధ్య ఏమైందంటే ఏదో తిరుగుతూ ఈ వెనక పక్కకు వచ్చేసింది, లోపల తిరుగుతూ. అక్కడి నుంచి ఏమైందంటే ఆ 2 కనుబొమ్మల మధ్య ప్రతిరోజు నాకు ఒక పెయిన్ అనేది, ఒక నొప్పి అనేది వస్తుంటది. నొప్పి అనేది వస్తుంది కానీ దానివల్ల మనకు ఏది అంటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అని అన్నారు. థర్డ్ ఐ ఓపెన్ అయితే మనకు ఏదన్నా విజిలెన్స్, మనకు ఏదో ప్రపంచం క్లియర్గా కనపడాలి కదా, అది కనపడకుండా. అది ఒకటి ఏంటంటే మీరు తీసుకున్నారు యాక్టివేట్ అయింది, థర్డ్ ఐ ఓపెన్ అయింది కానీ ఓవర్ ఎక్కువైంది, దానికి సరైన రీతిలో మీరు వెళ్ళలేదు. అది తెలియదు, ఎట్లా పోవాలన్నది నాకు తెలియదు. థర్డ్ ఐ ఓపెన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఒక మనిషిని ఇప్పుడు మీరు చూడగానే వాడికి ఒక క్యారెక్టర్ అనేది బయటపడుతుంది అనమాట. నాకు అది తెలియడం, అది ఏ రూట్లో పోవాలో నాకు తెలియదు. ఒక్కొక్కసారి ఈ తల వెంట్రుకలన్నీ చక్కగా లేచి నిలబడుకున్నట్టు అనిపిస్తుంది నాకు. తల వెంట్రుక రోమాలన్నీ నిక్కబడుచుకుని ఉంటాయి, నిక్కబడుచుకున్నట్టు ఉంటాయి. ఏంటంటే తల వెంట్రుకలన్నీ నిక్కబడుచుకున్నాయని మళ్ళీ నేను చేయి పెట్టి తడితే ఏముండదు. అంటే అది మనకు దేహ సంబంధించిన వ్యవహారం కాబట్టి టైం పడుతుంది అది బయటపడటానికి. అది దాని తర్వాత ఏం చేస్తుందంటే ఈ బ్రహ్మరంధ్రంలో సూదితో గుచ్చినట్టు చిన్న గుళ్ళు అనిపిస్తాయి. ఆ బ్రహ్మరంధ్రంలో కూడా ఒక్కొక్కసారి భయంకరంగా నొప్పి అనిపిస్తుంది. ఆల్రెడీ మీరు ఒక విషయం చెప్తానండి. ఆల్రెడీ మీరు ఎంతో కొంత చేసి దీంట్లో చేసిన వాళ్ళు ఒక ముందుకు వెళ్ళిపోయారు, చాలా వరకు ముందుకు వెళ్ళిపోయారు. ఇక్కడ మీకు బీజాక్షర మంత్రం లేదు, వారాహి దేవిలో ఏదో ఒకటి మామూలు సాధారణ అందరు జపం చేసి అందరు చెప్పేది మీరు సాధన చేసి దాన్ని పట్టుకోరు. దాని ప్రాపర్ గైడెన్స్ లేదు, మీకు ప్రాపర్ గైడెన్స్ లేదు కాబట్టి ఇప్పుడు మీరు దానికి బాడీని కంట్రోల్ చేసుకోవాలి. బాడీ కంట్రోల్ చేసుకోవాలి మీకు బాడీ కంట్రోల్ చేసుకోవాలి మీరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నడుము లోపల ఉన్నాయి మీకు ఏమన్నా? జపం చేసుకునేటప్పుడు ఒళ్ళంతా భయంకరంగా చెమట పోసేస్తుంది. మంట వస్తలేదా? టైం కాళ్ళు చేతులు అన్నీ నొప్పులు వస్తాయి, ఒళ్ళంతా నొప్పులు వస్తాయి. ఒక్కొక్కసారి నాకై నేనే
జపం చేస్తున్నప్పుడు మన నాగు తల నిక్క పెట్టేసి ఎట్లా నడుము ఆడేస్తుంది, ఆ విధంగా ఒక్కోసారి ఆటోమేటిక్గా నా నడుము ఊగిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు వారాహిలో ఇప్పుడు చాలా ఉంటాయి. సప్తమ వారాహి ఉంటుంది, శ్మశాన వారాహి ఉంటుంది, సాధారణ వారాహి ఉంటుంది, వామాచారం ఉంటుంది, దక్షిణాచారం ఉంటుంది, 100 ఉంటాయి దీంట్లో వారాహిలా. ఒకటనే ఏం లేదు ఇక్కడ పెద్దది అనమాట. ఇప్పుడు ఇప్పుడు మీరు చేసిన మంత్రం ఉంటుంది కదా, ఆ మంత్రానికి ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ విన్నప్పుడు ఆ మంత్రం ఎవరో చెప్పి ఉంటారు కదా, ఆయన పద్ధతిలో కొంచెం వినండి ఒకసారి. ఏ విధంగా చెప్పిన ఈ వారాహి ఏ వారాహి, ఈ మంత్రాన్ని మీరు వివరాలు చెప్పకండి. నాకు తెలిసి అయితే మీకు ఒళ్ళు నొప్పులు పెడతాయి, నీకు మెడ నరాలు గుంజుతాయి, కాళ్ళు చేతులు బాగా గుంజుతాయి, నీకు ఈ బాడీ అనేది అలసిపోతుంది, తొందరగా అలసిపోతుంది నాకు తెలిసి మీది. అంతే ఉన్నదా బాడీ కండిషన్, శరీర కండిషన్ అనేది? అవునవును అట్లా ఉంది. అదే నాకు సిద్ధి కలిగే ఒక ఇది ఉందా లేదా, మేము అసలు ఈ శ్రీ విద్యకు మేము పనికి వస్తామా లేదా, సరే ఈ రూట్లో పోయి అమ్మ పాదాలు ఆ విధంగా పట్టుకుందామని ఒక ఆలోచన. ఒకటేంటి ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవ్వరు ఏంది అని ఎవరికి తెలియదు అక్కడ. గాడ్ గిఫ్ట్ అంతే, అది సిద్ధించిన వాళ్ళు సిద్ధిస్తుంది, లేదంటే లేదు. అది అది వాళ్ళు సిద్ధిస్తుంది అని మనం చెప్పడానికి అవకాశం లేదు, సిద్ధించదు అని చెప్పడానికి అవకాశం లేదు. అది గాడ్ గిఫ్టే. ఇప్పుడు నాకు వచ్చిన గాడ్ గిఫ్టే అంటాను, ఎవరికి వచ్చిన గాడ్ గిఫ్టే అంటాను. ఎందుకంటే అది అందరు శ్రీ విద్య ఉపాసనలో అందరూ చేస్తారు, కొన్ని కొన్ని కోట్ల మంది చేస్తారు శ్రీ విద్య ఉపాసన, అందరు సిద్ధించరు, అందరు సిద్ధి పొందలేరు. ఎందుకంటే గాడ్ గిఫ్ట్ అది అంతే అనుకుంటాను. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అనుకుంటాను, కానీ దాని విషయంలో నేను ఒకరిని పరచడానికి అవకాశం లేదు. ఇది రాదు అనడానికి మనం ఎవరం, ఇది కాదు అనడానికి మనం ఎవరం, ఇది అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా అవుతుంది అక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు శ్రీ విద్య ఉపాసకులు కదా, మీరు మీ యొక్క ధృవ దృష్టితో ఏమైనా చూసి ఏమైనా చెప్పగలుగుతారా? నేను మీరు చెప్పే సిస్టమ్స్ బట్టి సింటమ్స్ బట్టి ఓవర్లోడ్ అయింది. సరైన వేలో మీరు వెళ్ళలేదు, సరైన వేలో వెళ్ళలేదు. మీరు సూపర్ ఫాస్ట్లో జపం చేస్తారు, ఫాస్ట్గా జపం చేస్తారు మీరు. అవునా? 5 నిమిషాలు 6 నిమిషాలు అయిపోయి కొడతారా మీరు ఒక మాల? లేదు, మినిమం వచ్చి నేను ఒక 3/4 గంట 45 నిమిషాలు దాకా ఉంటా. 36 నిమిషాలు 45 నిమిషాల వరకు ఉంటారు మీరు? ఉంటా, ఖచ్చితంగా కూర్చుంటాను నేను. ఎన్ని మాలలు చేస్తారు అప్పుడు ఆ టైంలో? 5 మాలలు చేస్తా. 5 అంటే ఇప్పుడు 36 అంటే 5 26 6 నిమిషాలు 7 నిమిషాలు 7 నిమిషాలు. నాలుగు ఏమైనా తత్ర పడుతుందా? నాలుగు లైట్గా తప్పుడు పడుద్ది. ఆ తప్పుడు పడ్డప్పుడు నేను గ్రహించి నాలుగు తప్పుడు పడుతుంది, ఒత్తులు కరెక్ట్గా పలకలేదని నేను మళ్ళీ కంట్రోల్ అయిపోతుంటా. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు మీరు అన్ని చేయకండి. ఇప్పుడు ఇదే మంత్రాన్ని మీరు ఏం చేయండి అంటే ఒకటేసారి చేయండి, ఒకేసారి చేసి 5 నుంచి 10 నిమిషాలు టైం, 10 నుంచి 15 నిమిషాలు టైం తీసుకోండి. అది తప్పు పోకూడదు. అక్కడ తప్పులు పోవడం వల్ల నీకు నెగిటివ్ ఎనర్జీ వచ్చింది, అక్కడ నెగిటివ్ అనేది గాలిలోకి వచ్చేసింది అంత ఫాస్ట్గా మీరు. ఎందుకంటే అది అక్షరాలు బీజాక్షర మంత్రాలు తప్పు చదవకూడదు, సరైన ప్రొనౌన్సియేషన్లో అది చదవాలి. సరే, ఇప్పుడు మనకు మంత్రశాస్త్రంలో గురువు ఏం చెప్తే అదే అవుతుంది కాబట్టి మనం ఏం చేయలేము. కానీ మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఒక 41 రోజు టైం తీసుకోండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 41 రోజు మీరు 5 చేయకండి, ఒకటే చేయండి. ఒకటి కూడా స్పష్టంగా చేయండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే తప్పు పోయిందో, ఎక్కడైతే తప్పు పోయిందని కూడా హరి ఓం అనుకోండి. అర్థమైందా? హరి ఓం లేదా ఓం నమ శివ, హరి ఓం లేదా హరి జయ హరే, లేదా ఆ తప్పు పోయిన దగ్గర హరి అని నామాన్ని స్మరించండి. ఎందుకంటే తప్పులు అనేది చదవడం వల్ల మీకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ కింది మీదకి ఇంబ్యాలెన్స్ అయ్యింది అక్కడ శరీరం అనేది, నాకు తెలిసినంత వరకు అయితే. దానికి మీరు ఏం చేసుకోండి అంటే స్పష్టంగా చదవండి, మీరు ఓపికతో చదవండి. ఎందుకంటే సూపర్ ఫాస్ట్లో కొట్టిపడేస్తారు మీరు దాన్ని. ఎందుకంటే తప్పు నీకు నత్తి ఉండడం తప్పలేదు, కొంతమంది నత్తి ఉంటుంది, పుడకతో వచ్చిన దానికి మనం ఏం చేయలేం. దానివల్ల దానికి మనం తప్పు పట్టిన అవసరం లేదు. అక్కడ ఆ అక్షరం అనేది వాళ్ళ పలకరాదు, అది పలకరానప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం కదా అట్లా. అందుకోసం మీరు ఏం చేయండి అంటే 5-10 చేయకండి, ఒకటి చేసినా కానీ 10 నిమిషాలు 15 నిమిషాలు చేసుకోండి, స్పష్టంగా చేసుకోండి. ఒక 41 రోజు బాడీని కంట్రోల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ కంట్రోల్ లేదు, మీకు మతిమరుపు కూడా వచ్చింది నాకు తెలిసి అయితే. అన్ఈజీగా ఉంటుంది బాడీ అంతా నీకు. బాడీ అంతా కాస్త ఊపినట్టు రకరకాలుగా ఉంటుంది.
నేను అదే అదే అర్థమైంది. అందుకోసమే నేనేం చెప్తున్నానంటే మీకు, ఇప్పుడు మీరేం చేయండి అంటే ఈ పని చేసుకోండి. సరే. ఫస్ట్ 41 రోజు చేసుకొని 41 రోజు ఫాస్ట్ కొట్టకండి. అక్షర దోషం ఆ, లేకుండా, బీజాక్షర అక్షర దోషం లేకుండా చేసుకోండి, సెట్ అయిపోతారు. సరే ఇదే మార్గం ఉంటుందా? ఆల్రెడీ నువ్వు సగం వెళ్ళిపోయినావు దీంట్లో. నువ్వు సగం వెళ్ళిపోయినావు నువ్వు. కాకపోతే ఏంటంటే సరైన ఉచ్చారణ సార్ నువ్వు మంత్రోచ్చారణలు తప్పు చేస్తారు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు మీరు ఆ, వెళ్ళే మార్గం అనేది కరెక్ట్గానే ఉన్నది. ఇప్పుడు ఆ, ఉదాహరణకి హైదరాబాద్ పోవాలి, మీరు హైదరాబాద్ పోవాలంటే చాలా మార్గాలు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ నల్గొండ నుంచి హైదరాబాద్ పోవాలి, చాలా మార్గాలు ఉంటాయి. ఎంచుకున్న అవును. మార్గంలో ఏంటంటే ఫాస్ట్లో ఏంటంటే ఇంకా మీరు హైవే మీద పోకుండా తాళ్ళ రోడ్ మీద పోయిరు. ఆ బండి ఎత్తేస్తుంది కదా ఇప్పుడు పోతున్నప్పుడు, అవును. ఎత్తేస్తుంది కదా. సేమ్ అదే ప్రాబ్లం మీకు అవునవును. వచ్చింది. ఇప్పుడు మీరు తాళ్ళ రోడ్ మీద పోయినప్పుడు ఏమైతే బండి ఎత్తేస్తుంటే స్లోగా పోతుంటుంది, ఎందుకో డ్యామేజ్ అవుతుంది. అదే మీరు హైవే ఎక్స్ప్రెస్ హైవే వెళ్ళిరు అనుకో, ఒకవేళ సాఫ్ట్గా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఆ, ఆ వెళ్ళడం అనేది మన అక్షర దోషం అనేది కనపడుతుంది అక్కడ. ఆ, ఇప్పుడు మీకు ఆజ్ఞా చక్రం ఓపెన్ అయినట్టు ఐ ఓపెన్ అయినప్పుడు ఏమైతే తలనొప్పి వస్తుంది అక్కడ మీకు ఓపెన్ అయినప్పుడు. భయంకరంగా ఎట్లా ఎట్లా కాకుండా. అదే అందుకోసమని చెప్తున్నాను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆ ఫీల్ అనేది ఇన్బ్యాలెన్స్ అయింది. బ్యాలెన్స్ చేసుకోవాలి దాన్ని. బ్యాలెన్స్ చేసుకోవాలని నువ్వు సూపర్ ఫాస్ట్ చదువుతున్నప్పుడు ఏదైనా అక్షర దోషం అక్షర దోషం వచ్చినప్పుడు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మన బాడీలో వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కన్నా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది అక్కడ. దానివల్ల నీకు ఆ, ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ. ఆ, అది వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఆ బండి యాక్సిడెంట్ అనేది దోషం అనేది మన మీద పడింది అనుకో, మన బండికి ఇది అయింది. దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, దాన్ని క్లెయిమ్ చేసుకొని సెట్ చేసుకోండి. సెట్ అయ్యి ఇంకా ప్రాబ్లం ఏం కాదు అది. మీ ఉమ్, ప్రాణాలు పోయే అపమృత్యు దోషాలు జాతకంలో ఉన్నదేమో అది పోయింది అనుకో దాన్ని. ఆ. అర్థమైందా? సరే అయితే మీరు చేసే మంత్రం స్లోగా చేయమని చెప్తారు మీ యొక్క ఆజ్ఞ. ఆల్రెడీ మీరు ముందుకు వెళ్ళిరు. మీరు ఇప్పుడు స్టార్టింగ్ కాలేదురా బాబు అంటే స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ముందుకు ఎంతో కొంత ముందుకు వెళ్ళిరు. మీరు నాకు తెలిసి 2, 3 సంవత్సరాల నుంచి మీరు ఇది చేసి ఈ ఫీల్డ్లో మీరు ఉండొచ్చు నాకు తెలిసి అయితే. నేను లాక్డౌన్ టైంలో ఈ ధ్యానం అనేది స్టార్ట్ చేశాను. సరే ఓకే, సెట్ ఇది చేసుకొని సెట్ అయిపోతుంది మీకు. సరే అయితే తర్వాత అయినా శ్రీ విద్య తీసుకోవచ్చునా? మీకు విషయం చెప్తా వినండి. శ్రీ విద్య ఉపాసన అనేది మామూలుగా ఒక వ్యక్తి దండం పెట్టుకున్న వాడు కూడా సిద్ధి పొందవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆ, అర్థమైందా? విద్య అంటే ఏంటంటే అమ్మవారు నిన్ను దండం దండం పెట్టినందుకు కూడా అమ్మవారు ఇవ్వచ్చు కొన్ని కొన్ని విద్యలు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు శ్రీ విద్య ఉపాసకుడు అంటే ఏ రకంగా ఉండొచ్చు వాడు. ఆ, ఇప్పుడు ఒక చెట్టు ఉన్నది, వేప చెట్టు ఉన్నది. అన్ని వేప చెట్లు ఒక రకంగా ఉండదు. ఎలా అయితే ఆ, పెరుగుతుంది అవన్నీ కూడా. ఆ, అన్ని వేప చెట్లు ఒక రకంగా ఉండవు. అవునవును. ఈ చెట్టు ఏదో రకంగా ఉండొచ్చు. సరే. వంకలు ఉండొచ్చు, డొంకలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది వేప చెట్టా కాదా, విద్య సాహసుడా కాదా, ఎవరు ఏ ఆ, నిర్ణయం చేసినా ఇప్పుడు మీకు సిద్ధి పొందినామంటే ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు, గుర్తుపెట్టుకోండి. ఆ, ఇప్పుడు మీ సిద్ధి పొందిన తర్వాత శ్రీ ఆ, విద్యలో మిమ్మల్ని ఎన్ని రకాలు చేయాలనుకుని ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు. ఆ. ఇది ఫస్ట్ కండిషన్ ఇది. అర్థమైందా? భక్తుడు సరే. ఉన్నా అనుకోండి, భక్తుడు ఉంది విద్య పనిచేయవు, ఉపాసన పనిచేయదు అక్కడ. సరే. ఇప్పుడు నేను చేసే విద్యలో అయితే నేనైతే కరెక్ట్గా పోతున్నాను అంటే పోతున్నారు కానీ కరెక్టా? అక్కడ మీరు ఆ అక్షర పలకడంలో ప్రొనౌన్సియేషన్లో తప్పు ఉంది అక్కడ. దానివల్ల ఆ, మీకు నెగిటివ్ ఎనర్జీ సిద్ధించింది. ఆ, అక్షర దోషం అనేది అక్కడ మీకు కనపడుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి ఆహారం మీకు వచ్చింది అక్కడ. దాన్ని సరి చేసుకోండి. ఫాస్ట్ కొట్టకండి. అదే చేసిన రెండో ఫాస్ట్ జప ఒక స్లోగా స్లోగా అక్షరం పొమ్మంటుంది. అనేది స్పష్టంగా పలుకుతూ ముందుకెళ్ళండి. కొంచెం లేట్ అయినా కానీ పర్వాలేదు, స్లోగా పొమ్మంటుంది. అంతే. ఇప్పుడు మీకు సిద్ధి పొందాలని 10 ఏళ్ళు పడుతుంది, ఎమ్మటే ఏం కాదు అక్కడ ఎవరికి కూడా. ఆ, ఆ, ఆ. ఒక్కొక్క స్టెప్ వచ్చినప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేసుకో. ఇంకొక ముందు స్టెప్కి వెళ్ళు, దాన్ని సాల్వ్ చేసుకో. ఇలా ఉంటుంది విద్య అంతా. ఆ, ఒక్కొక్కసారి జపం చేసుకుంటూ ఆటోమేటిక్గా నిద్రపోతాను. ఉంటుంది, ఇది వస్తుంది, అది ఆ మూమెంట్ వస్తుంది, చాలా మందికి వస్తుంది. అట్లా నిద్రపోయింటే ఈ నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ మాలకి చెయ్యి ఆగిపోతుంది. అయిపోతుంది, ఏం కాదు. తర్వాత వచ్చి కూర్చున్నప్పుడు ఏయో అడుగులు ఏయో ఊళ్ళు అవి కనిపిస్తాయి అని అవి క్లియర్ కనిపించదు. ఇప్పుడు మీకు అది అప్పుడు ఆ మూమెంట్లో నీకు మైండ్కి ఒక విషయం చెప్తా వినండి. అది కొంచెం మంచి సిద్ధి, అది చాలా తక్కువ మందికి అది సిద్ధిస్తుంది. కానీ
ఒక టైంలో ఆ మూవ్మెంట్ అనేది మనం అనేది కండిషన్లో ఉండాలి. ఆ మైండ్ అనేది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నువ్వు ఆ టైంలో 2-3 నిమిషాలు నువ్వు ఉన్నావు అనుకుంటాగా, బాహ్య ప్రపంచంలో 20-25 నిమిషాలు టైం ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీరు ఆ డీప్ స్లీప్ పోయినప్పుడు ఆ మూవ్మెంట్ అనేది నీకు ఉంటుంది కదా, నీకు ఆ మూవ్మెంట్ అనేది 5-10 నిమిషాలు అనుకుంటావు. నువ్వు 2 నిమిషాలు 1 నిమిషం సెకండ్ ఉన్నా నువ్వు అనుకుంటావు. బాహ్య ప్రపంచంలో అది ఎంత ఉంటుంది అంటే మినిమం ఎంత లేదన్నా 5-15-20 నిమిషాలు కూడా ఉంటుంది. అది పీరియడ్ ఆఫ్ టైం బట్టి ఉంటుంది అక్కడ, నీ యొక్క మనిషి యొక్క వ్యవహారాన్ని బట్టి కూడా. అది ఎందుకంటే అది కూడా ఆ టైంలో కూడా మనం ప్రశ్నలు అడుగుతాం. మనకు ప్రశ్న అడిగినప్పుడు సమాధానం దొరుకుతుంది దానికి అక్కడ. ఆ వినే ఓపిక మనకు ఎప్పుడైతే వస్తుందంటే ఇది కరెక్ట్ ఫాలో అయితే అది కరెక్ట్, అది వస్తుంది. అలా ఉంటుంది విద్య అంతా కూడా. సరే 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 గురువు గారు. ఓకే. ఒకసారి ఎప్పుడైనా మీతో కలిసి మాట్లాడొచ్చునా? వచ్చే ముందు 2 రోజుల ముందు చెప్తే నేను ఫ్రీగా ఉంటానో బిజీగా ఉంటానో తెలియదు నాకు. వచ్చేటప్పుడు ఎవరు కలవాలనుకుంటే నాకు టైం ఇస్తే నేను చెప్తాను మీకు. నేను మన పేరు అక్కడ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటున్నా 2 రోజుల ముందు నాకు చెప్తే నేను టైం ఇస్తాను మీకు నేను. సరే. ఓకే.